హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చాలామంది అంటారు లైఫ్లో సెటిల్ అయ్యారని పిల్లలకు అడుగుతుంటారు కదా. నేను చెప్పే మాట ఒకటి ఉంది చిన్నది, ఏంటో తెలుసా ఫ్రెండ్స్? లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే అమ్మ నాన్న ఉన్నారా మీకు? అమ్మ నాన్న ఉంటే కోట్ల సంపద ఉన్నట్టుగా. కోట్లు ఆస్తులు చాలామందికి ఉండొచ్చు, లేవని కాదు, ఉండవని కాదు ఫ్రెండ్స్, ఉండొచ్చు. బట్ అమ్మ నాన్న దగ్గర ఉన్నారా? అమ్మ నాన్నతో మీరున్నారా బేటా? అమ్మ నాన్నతో మీరున్నారా? అలా అయితే కోట్ల ఆస్తి మీతో ఉన్నట్టుగా. అమ్మ నాన్నతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కోట్ల సంపద గలవారు ఫ్రెండ్స్. కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర అమ్మ నాన్న లేకపోయినా, అంటే దూరంగా ఉన్నా లేకపోయినా, వాళ్ళు డబ్బు అయితే సంపాదించగలుగుతారు. అమ్మ నాన్నకి మళ్ళీ తేగలుస్తారా? తేలేరు కదా. మరి అటువంటిది ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారనుకో, రేపు కోటి రూపాయలు మనం సంపాదించవచ్చు. కానీ అమ్మ నాన్న మనతో ఉన్నారంటే, మనతో పాటు అమ్మ నాన్న ఉన్నప్పుడు కోటి రూపాయలు సంపాదిస్తే దానికి వాల్యూ ఉంటుంది. అంతేగాని కోట్లు సంపాదించాక అమ్మ నాన్న లేనప్పుడు అది దేనికి ఉపయోగపడదని కాదు. అమ్మ నాన్నతో ఉంటే, కలిసి ఉంటే అదొక ఆనందం. నేను ఇప్పటికీ మా అమ్మ నాన్న చూసుకుంటున్నాను ఎప్పుడు అనొద్దు. మా అమ్మ మా నాన్న నాతో ఉన్నారు, మా అమ్మ నాన్నతో నేనున్నాను అనుకోండి. ఇలా అనుకుంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇంకో మాట, ఇంట్లో పెద్దలుంటే పిల్లలు పుట్టాక ఆ పిల్లలకి అమ్మమ్మలు నాన్నమ్మలు ఉన్నారనుకోండి, చిన్న చిన్న ఏవైనా సమస్యలు వచ్చినప్పటికీ ఆ అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పే చాలా చిన్న చిన్న మాటలే చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు తెలిసినట్టుగా పిల్లలకి తెలియకపోవచ్చు. అందుకే ఇంకేంటంటే ఏదైనా చిన్న జలుబు వచ్చినా జ్వరం వచ్చినా భయపడిపోతారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలా, ఇవన్నీ అంటే వెళ్తారు, చూపిస్తారు, అదేం కాదు. ఏదైనప్పటికీ ఎలా అయినప్పటికీ పేరెంట్స్ ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లోని, వాళ్ళు తీసుకునే కేరింగ్, వాళ్ళు తీసుకునే బాధ్యత, వాళ్ళతో వీళ్ళు ఉండే ఆనందం వేరే. అమ్మ నాన్న ఉన్నవాళ్ళు కోట్ల ఆస్తి సంపద వారే. లైఫ్లో సెటిల్ అయ్యారా? ఇది కాదు, మన పిల్లలు ఫారెన్లో ఉండి ఎదుటోళ్ళు వచ్చేటప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యారని అడుగుతారు చూడండి, నాకు చాలా కోపం వస్తుంది. ఏంటి మీకు పిల్లలు అందరూ బయట ఉన్నారు, మీరేంటి లైఫ్లో సెటిల్ అయ్యారండి? ఇక్కడ ఎవరున్నారు మీతో? మీకు ఏమైనా అయితే ఎవరు చూసుకుంటారు? మీ పిల్లలు బయట ఉంటే మీకు ఎవరు చూసుకుంటారు? ఉండాలి కదా మీతో పాటు. అందుకే పేరెంట్స్ ఉన్నవాళ్ళు పిల్లలతో కోట్ల సంపద గలవారు. ఇలా చెప్తున్నాను అందరికీ ఉద్దేశించి కాదు. కొంతమందికి ఎవరి దగ్గర అమ్మా నాన్న పేరెంట్స్తో ఉన్నారో, పిల్లలు ఉన్నారో, వాళ్ళు అమ్మా నాన్న ఉన్నారని భారంగా చూడకండి. అమ్మ నాన్నతో కలిసిమెలిసి ఉంటే ఎప్పుడు మీరు కోట్లాస్తి సంపద గలవారే. గుడ్ ఈవినింగ్ రషి చెప్పామా గుడ్ ఈవినింగ్ దోస్తాను. ఇటు చూడదు.